లిక్కర్ కేసులో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A35, A36గా ఉన్న బాలాజీ అండ్ నవీన్ అనే వ్యక్తులు ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేశారు. సిట్ డిఎస్పీగా ఉన్నటువంటి శ్రీనివాస్ మమ్మల్ని తీవ్ర వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు, చాలా దారుణమైన లాంగ్వేజ్ వాడుతూ వేధిస్తూ తెల్ల పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు. మమ్మల్ని తీసుకొచ్చిన 2 రోజుల తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి ఆ 2 రోజులు ప్రయాణం చేస్తూనే ఉన్నామని చెప్పారు. ఇదంతా అబద్ధం. తీవ్రంగా హింసిస్తున్నారు, వేధిస్తున్నారు అని చెప్పి ఏసీబీ కోర్టుకు ఫిర్యాదు చేస్తే ఏసీబీ కోర్టు స్పందించి డిఎస్పీ శ్రీనివాస్కి మెమో జారీ చేసి 48 గంటల్లోగా దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పి మెమో జారీ చేసింది కోర్టు. అయితే ఈ మద్యం కేసులు స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇలాంటి వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి. ఏకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి గన్మెన్గా ఉన్న వ్యక్తి ఈ వేధింపులు, ఈ కథలు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆసుపత్రి పాలవ్వడం మనం చూసాం. నన్ను తీవ్రంగా ఆత్మహత్య ప్రయత్నం కదా తీవ్రంగా కొట్టారు. ఆ గాయాలు తట్టుకోలేక తాళలేక నేను ఆసుపత్రి పాలయ్యాను అని కోర్టుకు, ముఖ్యమంత్రికి, డీజీపీకి అందరికీ లేఖలు కూడా రాశారు. దాని మీద మళ్ళీ వీళ్ళే విచారణ చేస్తామని చెప్పారు. వీళ్ళే విచారణ చేస్తే ఏం జరుగుతుంది వేరే విషయం లేదు. ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాయి. అదిగో ఏదో వాళ్ళు వాంగ్మూల స్టేట్మెంట్ ఇచ్చారంటారు. కోర్టు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో పేపర్లు పెట్టి సంతకాలు పెట్టమంటే మేము పెట్టలేదు అంటారు. ఫస్ట్ నుంచి కూడా ఈ సిట్ విచారణ చేస్తున్నటువంటి అధికారులు, ఈ మద్యం కేసు విచారణ చేస్తున్నటువంటి సిట్ అధికారులు ఎంత తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకటి కూడా అదిగో వీళ్ళని ఈ విధంగా విచారణ చేసాం, వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, అదిగో ఈ ఆధారాలు సేకరించవు, ఇటువంటివి ఏమీ లేవు. వాళ్ళు ఏం విచారణ చేస్తున్నారు అనేది వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్లో రాసుకుంటూ పోతూ ఉన్నారు. దానికి ఇది ఆధారం అని కూడా ఏమీ చూపెట్టడం లేదు. సంవత్సరం నుంచి ఒకటే హెడ్డింగులు: ఇరక్కపోయిన జగన్, దొరికిపోయిన జగన్, తాడేపల్లి పల్లెసుకు పోలీసులు, తాడేపల్లి కూరుకుపోయింది, తాడేపల్లి. ఒక ఆధారం కూడా ఒకానొక సందర్భంలో న్యాయస్థానం కూడా అనిండే, మాకు కూడా ఏమైనా ఆధారాలు సమర్పించట్లేదు కదా మీరు అని. మరి మద్యం కేసులు నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ 3.5 సంవత్సరం కూడా దీన్ని ఎలా అవుతూ పోతారో తెలియదు. కానీ దీన్ని విచారణ చేస్తున్నటువంటి పోలీసులు మాత్రం, సిట్ అధికారులు మాత్రం తీవ్రమైన విమర్శలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు.